ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన ఒక పెద్ద అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. సో, ఇది అప్డేట్ అంటే ఇప్పుడు వచ్చింది కాదు. ఎప్పటినుంచో వాళ్ళు చెప్పేది. బట్ ఇప్పుడేంటంటే వీళ్ళు దీని మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ స్టెప్ అనమాట. ఈరోజు మనం ప్రమోట్ చేయబోయే ఛానల్ వచ్చేసి చిత్రవిహారీ వ్లాగ్స్. ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి వ్లాగ్స్ ఉంటాయి అండ్ అట్లాగే మన డైలీ లైఫ్‌లో ఉపయోగపడే కొన్ని వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఖచ్చితంగా ఈ ఛానల్ అందరికీ యూజ్ అవుతది. ఎంటర్‌టైన్ అవుతారు. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో టూ స్టెప్ వెరిఫికేషన్ గురించి కొత్తగా చెప్పేది ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో సిల్లీగా తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మ్యాండేటరీ స్టెప్ అనమాట. ఇప్పుడు మీరు 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మోనిటైజేషన్‌కి అప్లై చేయాలి అని అన్నా గానీ మీకు కింద అప్లై నౌ అనే ఆప్షన్ అయితే రాదు. ఖచ్చితంగా మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటది. దాన్ని ఎనేబుల్ చేస్తేనే మీకు కింద అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తదనమాట. సో మీరు ఖచ్చితంగా ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు రీయూజ్డ్ కంటెంట్ అని పడ్డ తర్వాత మళ్ళీ మీకు రీఅప్లై అనే ఆప్షన్ ఎనేబుల్ అవ్వకపోయినా కానీ మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రాబ్లమే ఉంటుంది. సో ఆ టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోకపోతే మీకు రీఅప్లై అనే ఆప్షన్ అయితే రాదు. ఎప్పుడైతే మీరు మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు మళ్ళీ రీఅప్లై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఒకటైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ తర్వాత ఇప్పుడు మనకి ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎందుకు మ్యాండేటరీ చేశారంటే చాలా వరకు ఛానల్స్ అనేది వాళ్ళకి తెలియకుండా హ్యాక్ అవుతున్నాయి. అట్లీస్ట్ మీరు టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే మీ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడానికి పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. అంటే ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ఆపగలదా ఛానల్ని? మరి పెద్ద పెద్ద ఛానల్స్ హ్యాక్ అవుతున్నాయని మీకు డౌట్ రావచ్చు. రేపొద్దున వీళ్ళు రివ్యూ చేసేటప్పుడు ఏ ఛానల్‌లో ఎక్కడెక్కడ ఏ డివైస్‌లో ఎక్కడెక్కడ ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ వెళ్ళింది, ఎక్కడెక్కడ వెళ్ళలేదు అనేది వీళ్ళు ఇంకా డెవలప్ చేసి సెక్యూరిటీని ఇంకా టైట్ చేయడానికైతే ఈ వెరిఫికేషన్ అనేది అయితే యూజ్ అవుతదనమాట. సో ఇక ఇదంతా పక్కన పెట్టండి. ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఇప్పటి నుంచి అయితే మ్యాండేటరీ. సో నవంబర్ 1 నుంచి మీరు టూ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఈరోజు నేను అక్టోబర్ 31న వీడియో చేస్తున్నాను. నైట్ ఎగ్జాక్ట్‌లీ 11 అయితే అవుతుంది. సో నవంబర్ 1 నుంచి అయితే ఇది మ్యాండేటరీ స్టెప్. నవంబర్ 1 నుంచి మీరు ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ మీరు పెట్టుకోకపోతే కనుక, అంటే మీ ఛానల్కి ఇది యాక్టివేట్లో లేకపోతే కనుక, సో ఖచ్చితంగా మీకు మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అవ్వదు. సో ఇదైతే వీళ్ళు ష్యూర్గా చెప్పేశారు. సో మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవ్వట్లేదని మళ్ళీ మీరు తర్వాత కంప్లైంట్ పెట్టినా మేమేం చేయలేము. బట్ ఖచ్చితంగా మీరు ఎనేబుల్ చేసుకోవాలి అని అంటున్నారు. అయితే ఇక మనకి రేపు అంటే నవంబర్ 1 నుంచి మనకి ఛానల్స్ ఓపెన్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు అక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి ఆప్షన్ ఇస్తారనమాట. సో దాని మీద ప్రెస్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ మీకు తెలియకపోతే ఇక్కడ మీకు పక్కన స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఒకసారి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ప్రాసెస్ అనేది అయితే ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ప్రతి ఒక్క ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే కామన్గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే google.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది అనమాట. సో తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేసి డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు లైట్గా జూమ్ చేసుకొని ఇక్కడ మీకు 9 డాట్స్ ఉన్నాయి కదా లోగో పక్కన, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే మీకు ఇట్లా అకౌంట్ అని కనిపిస్తుంది. అకౌంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు సెక్యూరిటీ అనే ట్యాబ్ కనిపిస్తుంది చూడండి పైన. సో నేను అకౌంట్ అనేది అయితే స్విచ్ చేశాను. నా అకౌంట్కి అయితే టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్లో ఉంది కదా. మీకు ఆఫ్ అయితే అంటే డిఫాల్ట్గా మీకు ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నాను, చూడొచ్చు. సో ఇక్కడ మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ అని చూసారా. సో ఇది మీకు ఆఫ్లో ఉంటుంది, ఓకేనా. సో దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే మీకు ఇట్లాంటి పేజ్ వస్తుంది అనమాట. సో గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద నొక్కండి. దీని మీద నొక్కేస్తే మీకు పాస్వర్డ్ అడుగుతుంది, ఓకేనా. సో పాస్వర్డ్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీరు వాడే ఫోన్ ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. కింద మీకు సీ మోర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది చూడండి, ఓకేనా. దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే టెక్స్ట్ ఆర్ వాయిస్ కాల్ అని కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్. దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్గా మీ ఛానల్కి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉందో లేదా మీ మెయిల్కి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉందో అది కనిపిస్తుంది. ఒకవేళ ఈ నెంబర్ మీది కాదు ఇంకా వేరే నెంబర్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే యాడ్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా రన్నింగ్లో ఉండాలి, అంటే వర్క్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ మెసేజ్ అని ఉంది కదా, ఇది డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇదేం కదిలించకండి. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దాన్ని నొక్కండి. అండ్ నొక్కేసిన తర్వాత ఇక్కడ మీకు కోడ్ ఎంటర్ చేయమని చెప్పేసి అంటది. సో మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది చూడండి, 6 డిజిట్ కోడ్. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఇక ఇది నెక్స్ట్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అనమాట. మీకు మెయిల్ ఐడి ఇదంతా కనిపిస్తుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయమంటారా అని అంటది. జస్ట్ మీరు టర్న్ ఆన్ అని కొట్టేసేయండి. కొట్టేస్తే ఇక్కడ మీకు చూడండి
మొబైల్ నెంబర్ పక్కన వెరిఫైడ్ అని కనిపిస్తుంది అనమాట. సో ఇది మీకు ఇంకా 2 స్టెప్ వెరిఫికేషన్ అయినట్లే. గైస్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అని అంటే కనుక కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.